చెమటోడ్చి పండించిన ఆయిల్ ఫామ్ రైతులను దళారీ వ్యవస్థ నిలువున ముంచేస్తోందని ఏలూరు జిల్లాలో కొన్ని వేబ్రిడ్జ్ కాటాల వద్ద నవభారత్ గోద్రేజ్ ఫ్యాక్టరీకి వెళ్లే ఆయిల్ ఫామ్ గెలల విషయంలో దళారులు సాగిస్తున్న ఆగడాలు పరాకాష్ఠకు చేరాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు గుత్తుకొండ వెంకట కృష్ణారావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఏలూరు అన్నే భవనంలో ఆయిల్ ఫామ్ రైతుల సమస్యలపై వారు మాట్లాడారు. పగటిపూట రైతుల వద్ద సేకరించిన ఫ్రూట్ ను కాటాల వద్ద పోసి రాత్రికి రాత్రే దానిపై విచ్చలవిడిగా నీళ్లు కొడుతూ బరువు పెంచుతున్నారని, ఆ తర్వాతే ఆ లోడును ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారని చెప్పారు. గెలల్లో నీటి శాతం ఎక్కువగా ఉందనే సాకుతో ఫ్యాక్టరీ యాజమాన్యం ఆయిల్ ఫామ్ గెలల ధరను తగ్గించి వేస్తున్నాయని చెప్పారు. దళారులు నీళ్లు కొట్టి దండుకున్న లాభాలకు ఆయిల్ ఫామ్ రైతులు బలైపోతున్నారని చెప్పారు. ఈ దళారుల దగా కారణంగా గత నెలలోనే టన్నుకు 450 రూపాయల చొప్పున ధర తగ్గి రైతులు నష్టపోయారని చెప్పారు. కష్టపడి పంట పండించిన రైతుకు నష్టం మిగులుతుంటే మధ్యలో ఏమీ చేయని దళారులు మాత్రం జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు. రైతుల శ్రమను దోచుకుంటున్న వేబ్రిడ్జ్ కాటాల నిర్వాహకులు, దళారులపై ఉద్యాన, తూనికలు, కొలతల శాఖల అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాటాల వద్ద అక్రమంగా నీళ్లు కొట్టే విధానానికి స్వస్తి పలికేలా నిరంతరం తనిఖీలు చేపట్టాలన్నారు. దళారుల మోసాల వల్ల రైతులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసి ఆయిల్ ఫామ్ రైతుకు ప్రభుత్వం నిర్ణయించిన ధర అందేలా చర్యలు చేపట్టాలన్నారు. పచ్చి గెలల పేరుతో ఆయిల్ ఫామ్ ఫ్రూట్ ఏరివేత ఆపాలని కోరారు. పెదవేగి ఆయిల్ ఫెడ్ నూతన కర్మాగారం నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, తద్వారా ఓఈఆర్ సమస్యను పరిష్కరించాలన్నారు. ఆయిల్ ఫామ్ రైతుల సమస్యలపై భవిష్యత్తులో ఆందోళన, పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తామని, అందుకు రైతాంగం సమాయత్తం కావాలని వారు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఇవాళ ఆయిల్ ఫామ్ రైతులకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా ఆయిల్ ఫామ్ గెలకు సంబంధించిన ఎక్కడైతే కాటా పాయింట్ ఉన్నాయో కొనుగోలు మన వేబిడ్జి కాటాల దగ్గర మాత్రం చాలా మోసాలు జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. నవభారత్ కానీ అట్లాగే ఇతర ఆయిల్ ఫెడ్ పరిధిలో ఉన్న కాటా పాయింట్ల దగ్గర రైతులు చాలా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. గతంలో కూడా అంతకుముందు గార్డేజ్ సమస్య కూడా ఉన్నది. ఒకవైపు ఏమో ఫ్యాక్టరీ యాజమాన్యాలు గెలలు ఏరివేసే కార్యక్రమాన్ని చేపట్టి పచ్చి గెలలు అనే పేరుతోటి పక్వానికి వచ్చిన గెలలు కూడా వేరువేయడం వల్ల ఈ ఏరువేత కార్యక్రమం వల్ల ఎక్కువ సందర్భాల్లో రైతులు నష్టపోతా ఉన్నారు. అయితే చాలా చోట్ల ఇప్పుడు ఆయిల్ ఫెడ్ పరిధిలో, నవభారత్ పరిధిలో ఉన్న వేబిడ్జి కాటాల దగ్గర ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో, గెలల సేకరణ కేంద్రాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో గెలల మీద వాటరు జల్లి వెయిట్ పెరిగేలాగా చేసి ఇవాళ మోసాలకి గురి చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అంటే దళారుల మోసాలకి రైతులు బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే గెలలు నాణ్యత తగ్గిపోయి వాటరింగ్ చేయడం వల్ల ఓఆర్ తగ్గిపోయే ప్రమాదం కూడా ఉన్నది. అంటే దళారులకి లాభాల కోసం అని చెప్పేసి ఎవరైతే వేబిడ్జి కాటాల వద్ద దళారులు ఉన్నారో వాళ్ళు ఈ రకమైన కార్యక్రమానికి పాల్పడతా ఉన్నారు. అలాగే వేబిడ్జి కాటాల తూకాలు కూడా చాలా మోసాలు జరుగుతున్నా సరే పట్టించుకునే పరిస్థితి కనబడట్లేదు. ఉద్యాన శాఖ కానీ లేకపోతే ఇతర తూకాల శాఖ కానీ ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేకపోవడం వల్ల రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఒక టన్ను ఆయిల్ ఫామ్ గెలలకి 450 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు రైతులు నష్టపోతా ఉన్నారని చెప్పేసి ఆయిల్ ఫామ్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికే ఓఈఆర్ అనేది పెదవేగి ఆయిల్ ఫెడ్ ఓల్డ్ మిషనరీ కావడం వల్ల తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఫైనల్ చేసిన ఓఈఆర్ని ప్రామాణికంగా తీసుకుని ఇవాళ ధర నిర్ణయం చేసిన దుస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆయిల్ ఫామ్ రైతులకి ఏర్పడింది. ప్రభుత్వం ఆయిల్ ఫెడ్ని అభివృద్ధి చేసే కార్యక్రమం ఎక్కడ కూడా చేపట్టడం లేదు, కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం లేదు. దీనివల్ల తెలంగాణ ఓఈఆర్ ఆధారంగా ఇక్కడ ధర నిర్ణయిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్న ఆయిల్ ఫామ్ పంటని మరింత విస్తీర్ణం పెరుగుతున్న క్రమంలో ఈరోజు మా రైతులు ప్రోత్సహించాల్సిన పోయి ఇవాళ దళారులు మోసాలు చేస్తున్నా సరే ప్రభుత్వం కానీ, ఉద్యాన శాఖ కానీ, అధికార యంత్రాంగం కానీ ఎక్కడ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడైతే వేబిడ్జి కాటాలు, గెలల సేకరణ కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాల్లో దళారులు చేస్తున్న మోసాలని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది గెలల ఏరివేత కార్యక్రమాన్ని కూడా ఆపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.
దీంతో పాటు తూకాల్లో మోసాలు కూడా అరికట్టి కాటాలు ఏదైతే ఉన్నాయో ఆ వేబిడ్జి కాటాలని ఎలక్ట్రానిక్ కాటాలని సరైన పద్ధతుల్లో మెయింటైన్ చేసేలాగా తగు చర్యలు చెకప్ నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. కాబట్టి ఆయిల్ ఫామ్ రైతులకి ఫ్యాక్టరీల పరిధిలో ఫ్యాక్టరీ యాజమాన్యాలు మోసాలకు గురి చేస్తూ ఉన్నాయి, బయట దళారులు కూడా మోసాలకు గురి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఎంతో కష్టపడి ఉత్పత్తి చేస్తున్న ఆయిల్ ఫామ్ గెలలు ఉత్పత్తి చేస్తున్న ఆయిల్ ఫామ్ రైతుల్ని మోసాలకు గురి చేసే అటు ఫ్యాక్టరీ యాజమాన్యానికి బయట దళాలు చేస్తున్న మోసాలను కూడా అరికట్టే విధంగా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని అభివృద్ధి చేసే విధంగా కొత్త ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేపట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉండాలని చెప్పేసి కూడా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో ఆయిల్ ఫామ్ రైతుల యొక్క సమస్యల మీద ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.